నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. రణభూమిలో యుద్ధ ట్యాంకులు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో మనకు తెలుసు. అయితే ఇప్పుడు ఆ ట్యాంకులు డ్రోన్ల రూపంలో ముప్పును ఎదుర్కొంటున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాల నేపథ్యంలో ఈ సమస్య మరింత పెరిగింది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కోయంబత్తూరులోని అమృత విశ్వవిద్యాపీఠం ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం సరికొత్త బుల్లెట్ బాంబ్ ప్రూఫ్ కాంపోజిట్ ఆర్మర్ను అభివృద్ధి చేసింది. రణభూమిలో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే యుద్ధ ట్యాంకులకు సైతం రక్షణ కవచం అవసరమని అమృత విశ్వవిద్యాపీఠం పరిశోధకులు గుర్తించారు. దానికి అనుగుణంగానే సరికొత్త బుల్లెట్ బాంబు ప్రూఫ్ కాంపోజిట్ ఆర్మర్ ను అభివృద్ధి చేశారు. తాజాగా ఝాన్సీలోని ఇండియన్ ఆర్మీకి చెందిన వైట్ టైగర్ డివిజన్ ఆధ్వర్యంలో బాబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ లో దీనికి కఠినమైన పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో భాగంగా కాంపోజిట్ ప్లేట్ పైనుంచి బాంబును వేయగా అది ఏమాత్రం చెక్కుచెదరలేదు. బాంబు విస్ఫోటన ప్రభావాన్ని పూర్తిగా తట్టుకుని నిలిచింది. భవిష్యత్తులో యుద్ధ ట్యాంకులకు అమర్చే కోప్ కేజ్ ఆర్మర్ నిర్మాణాలలో ఇది ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని రూపకర్తలు చెబుతున్నారు. ఒకవేళ శత్రువులు ట్యాంకు పైనుంచి బాంబుతో దాడి చేసినా ఈ సరికొత్త ప్యానెల్ ఆ బాంబు లోపలికి చొచ్చుకుపోకుండా పూర్తిగా అడ్డుకుంటుంది. ఫలితంగా ట్యాంకు లోపల ఉండే గన్మెన్, డ్రైవర్ల ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు. అధునాతన కాంపోజిట్ ఆర్మర్ కేవలం ప్రమాదకరమైన డ్రోన్ దాడులనే కాదు, శత్రువుల అత్యాధునిక AK-203 రైఫిళ్లు, లైట్ మెషిన్ గన్ల నుంచి దూసుకొచ్చే బుల్లెట్లను సైతం సమర్థవంతంగా తిప్పికొట్టగలదు. ఈ రక్షణ కవచాన్ని ట్యాంకులకు అమర్చడం ద్వారా యుద్ధ రంగంలో శత్రువులు డ్రోన్లతో ఎంత విరుచుకుపడినా ఎలాంటి నష్టం వాటిల్లదని పరిశోధకులు చెబుతున్నారు. ఇప్పటికే AK-203 మెషిన్ గన్ బుల్లెట్లతో జరిపిన లైవ్ ఫైరింగ్ టెస్టుల్లో కూడా ఈ ఆర్మర్ విజయవంతంగా పనిచేసింది. భారత సైన్యం ప్రాథమికంగా ఈ కాంపోజిట్ ఆర్మర్ ను ముందుగా కొన్ని పరిమిత సంఖ్యలోని ట్యాంకులపై అమర్చి క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించనుంది. అక్కడ దీని పనితీరును బట్టి రాబోయే రోజుల్లో భారత సైన్యంలోని అన్ని ప్రధాన సాయుధ ట్యాంకులకు శాశ్వత రక్షణ కవచంగా మార్చడంపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదే గనుక జరిగితే భారత సైనిక పటిమ అంతర్జాతీయ స్థాయిలో మరింత బలపడటం ఖాయమని రక్షణ నిపుణులు భావిస్తున్నారు.